2009 సాధారణ ఎన్నికలు మనకి మరి 2009 ముందు ఆనాడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల యొక్క వైఖరి ఏ విధంగా ఉందనేది మనం ఈ క్లాస్లో నేర్చుకుంటున్నాం. సో ఇక్కడ గమనించినట్లయితే నవ తెలంగాణ ప్రజా పార్టీ, మరి ఈ పార్టీని తెలంగాణ వాదంతో తెలంగాణ వ్యక్తి 2008 జూలై 11న తూర్ల దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ ప్రజా పార్టీని స్థాపిస్తాడు. తర్వాత కాలంలో దీన్ని ప్రజారాజ్యంలో విలీనం చేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ మనకి ప్రజారాజ్యం పార్టీని మరి తన నటనతోటి కోట్ల మంది అభిమానులను సంపాదించుకొని మెగాస్టార్గా ఎదిగిన మరి చిరంజీవి 2008 ఆగస్టు 26న తిరుపతిలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి మరి ప్రజారాజ్యం పార్టీని ప్రకటిస్తాడనమాట. సో నెక్స్ట్ మనకి రోషయ్య కమిటీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే ఆనాడు అధికారంలో ఉన్న పార్టీ ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీ. మరి ఆనాడు సీఎంగా ఉన్న వ్యక్తి వైఎస్ఆర్. ఈయన తెలంగాణ వాదం యొక్క బలపడడానికి గల కారణాలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గల మరి కావలసిన అంశాలు ఏంటిదనేది వీటిపైన మరి పరిశీలన కోసం అని చెప్పేసి రోషయ్య అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలంగాణకు అనుకూలమనే లేఖ అన్నమాట. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీనేమో ఎలక్షన్స్ ముందు రోషయ్య కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలను మోసగించడానికి మరోసారి మరి ఎన్నికలకు ముందు తెలంగాణకు అనుకూలంగా తెలంగాణ ఏర్పాటుకు కావాల్సిన డిమాండ్ల పరిశీలన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరి కంకణం కట్టుకుంటే, మరి దాని అదేవిధంగా టీడీపీ పార్టీ అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడో 2005లో ఏర్పాటు చేసిన ప్రణబ్ ముఖర్జీ కమిటీకి 2008 అక్టోబర్ 18న తెలుగుదేశం పార్టీ అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడు ఈయన ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలంగాణకు అనుకూలమని లేఖను అందించడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ ఎలక్షన్స్ ముందు మరొకసారి తెలంగాణ ప్రజలను మోసగించడానికి సిద్ధమయ్యారన్నమాట. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బీజేపీ సంకల్పయాత్ర. ఈ బీజేపీ సంకల్పయాత్ర మరి మనకి సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఎలక్షన్స్ ముందు నిర్వహించిన భారీ బహిరంగ సభ అన్నమాట. మరి ఈ సభలో ఆనాడు బీజేపీ అధ్యక్షుడైన ఎల్కే అద్వానీ సభాముఖంగా మరి మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెప్పేసి సభాముఖంగా ప్రకటించిన వ్యక్తి ఎవరంటే ఎల్కే అద్వానీ. 2009 ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి సోనియా గాంధీ తెలంగాణ వాదం. 2009 ఫిబ్రవరి 28న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఒక భారీ బహిరంగ సభ నిర్వహణ చేయడం జరిగింది. మరి ఈ సభలో ఆనాటి ఏఐసిసి అధ్యక్షురాలైన సోనియా గాంధీ మరి తెలంగాణని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్కు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి సభాముఖంగా ప్రకటించిన వ్యక్తి ఎవరంటే సోనియా గాంధీ అన్నమాట. సో ఈ విధంగా మరి 2009 సాధారణ ఎన్నికలకు ముందు ఆనాడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో వివిధ రాజకీయ పార్టీల వైఖరి తెలంగాణ వాదాన్ని ఎంచుకొని మరి ఎలక్షన్స్ ముందు మరి తెలంగాణ పదాన్ని వాడుకొని మరి తెలంగాణ ప్రాంతంలో ఆయా రాజకీయ పార్టీలు అత్యధిక సీట్ల స్థానం కోసం ఈ విధంగా ప్రజలను మోసగించడానికి తెలంగాణ పదాన్ని ఎంచుకోవడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనకి ఒక టాపిక్ని ఎప్పుడైనా మనకి ఒక టాపిక్ పైన పట్టు రావడం కోసం మరి ఆనాడు ఆ వ్యవస్థ యొక్క సాంఘిక మరియు ఆర్థిక మరియు రాజకీయ పరిణామాలకు గమనించినట్లయితే మనం ఏ సబ్జెక్టు పైన మనం పట్టు సాధించవచ్చు అనమాట. సో ఈ విధంగా మరి ఇప్పుడు ఈ ప్రస్తుత టాపిక్లో మనం ఆనాడు ఉన్న రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయని మనం చర్చించడం జరిగింది. 2009 ఎన్నికలలో వివిధ పార్టీల మేనిఫెస్టోలు గమనించినట్లయితే ప్రజారాజ్యం సామాజిక తెలంగాణ నినాదంతో ముందుకెళ్ళింది. మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అని చెప్పేసి ప్రకటన చేసింది. బీజేపీ ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పేసి ప్రకటన చేస్తే సిపిఐ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలం అని చెప్పేసి ప్రకటన చేసింది. సో ఈ విధంగా టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి శాసనసభ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో నారా చంద్రబాబు నాయుడు ప్రకటన చేస్తాడనమాట. సో సిపిఐ పార్టీ మరి మాకు ఓటు వేస్తే రాష్ట్ర అవతరణకు మద్దతు ఇస్తామని చెప్పేసి తీర్మానం చేసింది. మరి సిపిఎం కానీ ఎంఐఎం పార్టీలు మాత్రం తెలంగాణకు అనుకూలంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నమాట. సో 2009 ఎన్నికలలో పోటీ చేసిన ప్రాంతీయ పార్టీలు చూసినట్టయితే టీఆర్ఎస్ 1 మరియు టీడీపీ అన్నమాట. సో 2009 ఏప్రిల్ 16, 23 తేదీలలో మరి 2 విడతలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగుతాయి అన్నమాట. సో మొదటి విడత ఎన్నికలు 2009 ఏప్రిల్ 16న ముగిసిన తర్వాత రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కర్నూలులోని నంద్యాల సభలో మాట్లాడుతూ తెలంగాణ విడిపోతే హైదరాబాద్లో మనం విదేశీయులు అవుతామని, తెలంగాణకు వెళ్ళాలంటే మనకు పాస్పోర్ట్ కావాలని
ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా 2009 ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనమాట. మరి కాంగ్రెస్ పార్టీ 156 స్థానాల్లో విజయం సాధించింది. మరి ఈ కూటమిలో భాగస్వామ్యమైన టీఆర్ఎస్ పార్టీ 10 ఎమ్మెల్యేలతో సరిపెట్టుకుంటే 2 ఎంపీ స్థానాల్లో విజయం సాధించిందనమాట. తెలంగాణ ప్రాంతంలో టీడీపీ 39 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుస్తుంది. మరి ప్రజారాజ్యం పార్టీ చూసినట్టయితే తెలంగాణలోని నిర్మల్, బాల్కొండ స్థానాల్లో మాత్రమే విజయం సాధించిందనమాట. 2009 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. కాంగ్రెస్ పార్టీ మరి 156 స్థానాల్లో గెలుస్తుంది. టీడీపీ 92 స్థానాల్లో గెలుస్తుంది. ప్రజారాజ్యం 18 స్థానాల్లో, టిఆర్ఎస్ 10 స్థానాల్లో, ఎంఐఎం 7 స్థానాల్లో, సిపిఐ 4 స్థానాలు, బీజేపీ 2 స్థానాలు, లోక్సత్తా 1, సిపిఎం 1, స్వతంత్రులు 3 స్థానాల్లో గెలవడం జరుగుతుంది. మరి ఈ విధంగా 2009 ఎన్నికల్లోనే లోక్సభ ఎన్నికల ఫలితాలు కానీ చూసినట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 42 స్థానాల్లో ఎన్నిక జరుగుతుంది. మరి టీడీపీకి 6 స్థానాల్లో గెలుస్తుంది. కాంగ్రెస్ 33 స్థానాలు, టిఆర్ఎస్ 2, ఎంఐఎం 1 మాత్రమే గెలుస్తుంది అనమాట. మరి ఎన్నికల్లో టిఆర్ఎస్కు కేవలం 2 ఎంపీ స్థానాల్లో మరి అనగా అవి ఏంటంటే మహబూబ్నగర్ నుండి కేసీఆర్ గెలిస్తే మెదక్ నుండి విజయశాంతి గెలుస్తుంది అనమాట. మరి 45 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి ఓన్లీ 10 స్థానాల్లో మాత్రమే టీఆర్ఎస్ గెలుస్తుంది అనమాట. మరి ఈ విధంగా ఈ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన కపిల్ వాయ్ దిలీప్ కుమార్ 2009 ఆగస్టు 23న ఆయన తెలంగాణ విమోచన సమితిని స్థాపిస్తాడనమాట. ఈ విధంగా 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ముఖ్యమంత్రిగా మరొకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నికవుతాడు. రెండోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నిర్లక్ష్యం చేయడమే కాకుండా మరి తెలంగాణ ఉద్యమాన్ని మరి అదేవిధంగా టిఆర్ఎస్ శాసనసభ పక్ష నాయకుడైన ఈటెల రాజేందర్ను అవహేళన చేయడం. మరి 2009 జూన్ 10న అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఈటెల రాజేందర్ను అవహేళన చేస్తున్నాను. అట్టుమని 10 గెలవల 50 సీట్లలో తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతుందా రాజేంద్ర నీకు? సో తర్వాతి కాలంలో చిత్తూరు జిల్లాలో మరి రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ 2009 సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణం చెందుతాడు. సో తర్వాత సెప్టెంబర్ 3న మరి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి అయిన సీనియర్ నేత అయిన కొనిజేటి రోషయ్యను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తాడనమాట. సో ఈ విధంగా ఈ పరిణామాల దృష్ట్యా మనకి హైదరాబాదు ఫ్రీ జోన్ వివాదం అనేది మరి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మలిదశ ఉద్యమం అనేది ఊపందుకుంటుంది అనమాట. ఈ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మరి కేసీఆర్ అమర నిరాహార దీక్షకు పూనుకోవడం జరుగుతుంది.